ఈ నెల డిసెంబర్ 5వ తారీఖు ఏదైతే 'పుష్ప 2' సినిమా విడుదల ఉందో దానికి ముందు రోజు బెనిఫిట్ షోలో సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక నిండు ప్రాణం బలికొన్నదని చెప్పి మన అందరికీ తెలుసు, మనందరం చూసినాం. అదే రేవతి ఎవరైతే ఉన్నారో చనిపోయిన ఆమె వాళ్ళ కొడుకు కూడా పరిస్థితి విషమించి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా హాస్పిటల్లోనే ఉన్నాడు. ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి కూడా, ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పి నైట్ నుంచి కూడా ఒక ప్రచారం నడుస్తూ ఉంది, ఒక వార్త బయటకు వచ్చింది. కానీ ఇప్పటి వరకు డాక్టర్ల నుంచి ఎలాంటి హెల్త్ బులెటిన్ కూడా విడుదల కాలేదు. దానికి సంబంధించిన కారణాలు ఏంటని తెలియాల్సి ఉంది. అటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పటి వరకు మీడియాతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తలేరు. పొద్దున్న నుంచి కూడా ఇక్కడికి వచ్చి చాలాసేపు అవుతుంది. ఇప్పటిదాకా కూడా వాళ్ళ పేరెంట్స్ మీడియాతో మాట్లాడడానికి ముందుకు రావడం లేదు. ఇదే తరుణంలో రీసెంట్గా ఇదే కేసు మీద అల్లు అర్జున్ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనే కారణం అని చెప్పి, దీని మీద పూర్తి బాధ్యత ఆయనే వహించాలని చెప్పి ఒక రోజు మొత్తం అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన పరిస్థితి కూడా మనం చూసినాం. ఎంతటి స్టార్ హీరోనైనా, ఎంత పెద్ద లీడర్నైనా, స్టార్నైనా, ఎవరైనా చట్టం ముందు శిక్షార్హులే. ఆయనని జైల్లో వేసిన పరిస్థితి కూడా చూసినాం. ఇదే తరుణంలో ఇంతవరకు కూడా ఎలాంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయకపోగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంతవరకు మాట్లాడే ప్రయత్నం చేస్తలేరు. నిన్న ఇక్కడ శ్రీతేజ్కు సంబంధించిన ఫోటోలు ఒక కాంగ్రెస్ మెయిన్ హ్యాండిల్లో, ట్విట్టర్ హ్యాండిల్లో బయటకు వచ్చిన పరిస్థితి చూసినాం. పరిస్థితి విషమించిందని చెప్పి, మరి ఎందుకు వీళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడట్లేరు అని చెప్పి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలియాల్సి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి మందకృష్ణ మాదిగ గారు పరామర్శించడానికి వచ్చారు. ఇంతవరకు ఏ రాజకీయ నాయకులు కూడా పరామర్శించిన పరిస్థితి లేదు. మందకృష్ణ మాదిగ గారు వచ్చి అసలు ఆయన పరిస్థితి ఎట్లా ఉంది ఏందని చెప్పి పరామర్శించి అడిగి తెలుసుకున్న పరిస్థితి చూసినాం మనం. ఆయన చెప్పిన వివరాల మేరకు ఇంతవరకు జరిగినటువంటి ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కూడా ఒక పక్క రాంగ్ అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి చూసినాం మందకృష్ణ గారు కూడా. ఎందుకనంటే నేను సంధ్యా థియేటర్కు 20-30 సార్లు వచ్చినా ఇప్పటికే అది మాకు ఆనవాయితీగా వస్తున్నది. సినిమా రిలీజ్ బెనిఫిట్ షో రోజు నేను సంధ్యా థియేటర్కి వచ్చి వెళ్తూ ఉంటానని చెప్పి, సంధ్యా థియేటర్లో సినిమా చూస్తానని చెప్పి మరీ సమాచారం ఇచ్చి మరీ వచ్చిండు. కాబట్టి ఆయనది 100% తప్పు కాదని చెప్పి చెప్తా ఉన్నాడు. ఒకవేళ నిజంగానే సమాచారం ఇవ్వకపోతే ఆయనది తప్పు అవుతుంది, కానీ సమాచారం ఇచ్చినాక కూడా ఆయనది తప్పు, ఆయన అరెస్ట్ చేయడం ప్రభుత్వానికి సరికాదని చెప్తా ఉన్నారు. సమాచారం ఇచ్చినాక అది ఎవరైతే మీరు ముందస్తు బలగాలను అక్కడ దింపకుండా తొక్కిసలాట జరుగుతుంది అని చెప్పి ఊహించకుండా మీరు అక్కడ పోలీస్ సిబ్బందిని ఎక్కువ మందిని ఏర్పాటు చేయకుండా చేసిన దానికి పోలీస్ సిబ్బంది మీద చర్యలు పూర్తిగా తీసుకోవాల్సిన అవకాశం ఈ ప్రభుత్వానికి, మరియు అలాగే ఎవరైతే పోలీస్ సిబ్బంది ఉన్నారో హైకమాండ్ వాళ్ళ మీద కూడా ఈ రేవతి మృతి చెందిన దాని పట్ల వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మందకృష్ణ గారు కూడా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అటు ఇప్పటికీ 25 లక్షలు నేను ఇస్తానని చెప్పి ఆ కుటుంబానికి ఆసరాగా ఉంటానని చెప్పి అల్లు అర్జున్ గారు కూడా చెప్పడం జరిగింది. అందులో దానికి సంబంధించిన దాంట్లో మరి వీళ్ళు ఏమైనా భయపడి డబ్బులు వస్తాయో రావో అన్న విషయాలలో భయపడి వీళ్ళు మీడియాతో మాట్లాడడం లేదా, మరి వీళ్ళ వెనుక ఎవరైనా రాజకీయ నాయకులుండి మాట్లాడొద్దు అని చెప్పిన పరిస్థితి ఉందా అని చెప్పి తెలియాల్సి ఉంది. ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడికి నేరెళ్ళ శ్యామల కూడా వచ్చిర్రు. మరి ఇన్ని రోజులు లేనిది సడన్గా ఇప్పుడు రావడానికి గల కారణాలు ఏందో మరి తెలియాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అంశాలన్నీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేయాలి. దాంతోపాటు వీళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు, ఆయన పరిస్థితి ఎలా ఉంది, అసలు లోపల బాబు పరిస్థితి ఎలా ఉంది, నిజంగానే బాబు పరిస్థితి విషమంగా ఉందా, లేదా కావాలనే ఏదన్నా కుట్ర చేసి ఇలాంటివన్నీ చేస్తున్నారా అన్న విషయాల మీద కూడా ప్రభుత్వం మరియు ఈ డాక్టర్లు, వైద్య నిపుణులు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కెమెరామన్ నరసింహతో నవీన్, న్యూస్ లైన్ తెలుగు.